సరిత సరిత ఏదో నువ్వు చెప్పాలని అన్నావు, నీతో మాట్లాడాలని నాన్న అన్నారు. ఏ విషయం? ప్రేమించడమా? ప్రేమించడం ఏంటి? నేను వేరే పెళ్లి సంబంధం చూస్తున్నా కదా నీకు. అయితే నిర్ణయం నువ్వే తీసుకున్నావు. మరి నేను సంబంధం చూసే విషయం నీకు చెప్పానే. నిర్ణయం నీదేనా? అట్లెట్లా అవుద్ది? మరి ఆ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నేను ఇది బెదిరిస్తున్నాను భయపడ్డావా? మరి ఇది భయపడడం కాదా? బెదిరించడం కాదు. నువ్వు బెదిరించడం, నేను బెదిరించడం కాదు, నువ్వు బెదిరించినట్టే. ఆలోచించు. ఎవరు అబ్బాయి? ఎవరు? నాకు తెలిసిన అబ్బాయి ఎవరు? వాడా? ఆనందా? బా, ఎంత గుడ్డి ప్రేమ నీ పిచ్చి ప్రేమక. ఆనంద్ గారు ఎంత మంచివాడో లోకానికి సమాజానికి అందరూ తెలుసు. ఏంది? ఆనందును లోపల నుంచి చూస్తలేరా? బయటి ప్రపంచాన్ని చూస్తున్నారా? తప్పు తప్పు సరిత. వాళ్ళు సమాజం అంతా పిచ్చోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు, తెలివి తక్కువలు కాదు. పని నుంచి చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా చెడు అలవాట్లు ఉన్నాయన్న. ప్రేమ గుడ్డిదని నువ్వు మరోసారి నిరూపిస్తున్నావు. ఆలోచించుకో. నేను నీకు కోరిందల్లా ప్రతిదీ కోనిచ్చినట్టు అర్థం చేసుకో. ఎందుకు కొనిచ్చినా? నీ సంతోషానికే కొనిచ్చినా, నీ కోరిక తీర్చాలని కొనిచ్చినా. నా సెలెక్షన్ కూడా బ్రహ్మాండమైన సెలెక్షన్ చేసిన. ఆ శేఖర్ ఎంత మంచోడు, గుణశేఖరుడు. శేఖరుడు అంటే ఉట్టి శేఖర్ కాదు, గుణశేఖర్ అతను. నువ్వేదో ఆనందం అంటే ఆనందం పడతాను, నా జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, మహదానందం అవుతాను అనుకోండి. తప్పు. నేను బాగా ఆలోచించి ఏ నిర్ణయమైనా ఒక తండ్రిగా నేను గోతులో నెట్టేయాలని చూడను. ప్రేమేందమ్మా? అయితే మా మీద ప్రేమ లేనట్ట నీకు? మేము నిర్ణయించేది ప్రేమ కాదా? నీ మీద ప్రేమ లేనట్ట? ఒకసారి ఆలోచించుకో, ఒకసారి ఆలోచించుకోమ్మా. నీ గురించి ఎన్ని కళ్ళు కన్నావమ్మా మేము. ఒక్కసారి ఆలోచించుకో. మీ అమ్మ గొడ్డు చాకిరి చేసింది. నాకు చిన్న ఉద్యోగం ఉన్నప్పుడు మీ అమ్మ గొడ్డు చాకిరి చేసి నాకు సపోర్ట్ చేసింది. మన బిడ్డ బాగుపడాలి, మన బిడ్డ సంతోషపడాలని ఎన్నో కళ్ళు కన్నది. ఆ కళ్ళలన్నీ కళ్ళలు చేస్తావా? మీ అమ్మ కూడా శేఖర్ని నిర్ణయించిందమ్మా. ఒకసారి ఆలోచించుకో, ఆలోచించుకున్న నిర్ణయం ఏంటి? నిర్ణయం నీదేనంటావా? సరే కానీ అమ్మా, నీ నాన్న ఎంత మంచోడో అంత చెడ్డోడు నేను కూడా చూపెడతాను. నువ్వు అతన్నే పెళ్లి చేసుకుని నిర్ణయం చేసుకున్న తర్వాత నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. బయట పెట్టిన అడుగు మళ్ళీ లోపల రావడానికి వీల్లేదు. వెళ్ళిపో, నీ ఇష్టం. ఏదో రోజు ఘోరమైన దెబ్బ తగులుతుంది. అప్పుడు అమ్మా నాన్నని బోర్ను ఏడ్చినా కూడా మాలో ప్రేమ ఎప్పుడో చచ్చిపోయి సమాధి అవుతుంది. ఆ సమాధి మీద నువ్వు పూలు చల్లడానికి రావాల్సిందే తప్ప నీ కోరిక నెరవేరదు. నువ్వు వెళ్ళిన రోజు నా ఆస్తి అంతా అనాథ శరణాలయానికి గుళ్ళోకి ఇచ్చేస్తా. ఎందుకమ్మా? నాకు నీకు మీదే పంచప్రాణాలు పెట్టి తల్లిదండ్రులను నాశనం చేసి వాళ్ళ మాటను పక్కకు తిప్పేసి నీకు నచ్చినంతో పోతాను అంటున్నావు. అంటే నీ గొంతుకు వస్తున్నామా నీ ఉద్దేశం? కాదమ్మా, ఆలోచించుకో. నేను ప్రేమతో చెప్పాను, బాధతో చెప్తాను, ఆవేశంతో చెప్పాను. అవన్నీ కూడా నీ మేలు కొరకి. ఏంటి నిర్ణయం మారదా? నీకు ఒక్క గంట గడువిస్తున్నాను. నీ నిర్ణయం మార్చుకోకపోతే చాలా బాధపడతావు. ఘోరమైన తప్పిదం చేసిన బోర్ని ఏడుస్తావు. అప్పుడు మీ అమ్మ నాన్న నీకు ఉండరు. ఆలోచించుకోమ్మా, నీ ఇష్టం, ఎట్లనే చేసుకో. మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసింది.